వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముతలవలస మండలంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు విశేషంగా స్పందించారు. వార్డు ఇన్ఛార్జ్ పి మణికంఠ మాట్లాడుతూ బీపీ, షుగర్, ఈసీజీ, సాధారణ మరియు గుండె సంబంధిత వ్యాధుల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారని తెలిపారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ సౌకర్యం వినియోగించుకోవాలని వైద్యులు టి సోనియా, డాక్టర్ ఎం కోటి సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కోఆర్డినేటర్ చిరంజీవి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే పత్రికా విలేకరు సోదరులకి, ఇక్కడ వచ్చిన మీడియా కవర్ స్టాఫ్కి అందరికీ నమస్కారం. అయితే ఈ ఉచిత శిబిరం అనేది చాలా దోహదపడుతుంది. ఈ ఉచిత శిబిరం వల్ల మనకి ఫ్రీగా వీళ్ళు మెడికవర్ నుండి ఫ్రీగా మందులు ఇవన్నీ ఇస్తున్నారు. మందులు కూడా వీళ్ళు ఏమో డూప్లికేట్ కాకుండా ఒరిజినల్గా బ్రాండెడ్ మందులే వీళ్ళు ఇచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి విలేజ్కి కూడా వీళ్ళు కూడా వాళ్ళని. నమస్తే అండి, నేను డాక్టర్ సోనియా ఎంబీబీఎస్. ఈరోజు మేము పాత ఆముతలవలస 19వ వార్డులో మెడికవర్ తరపున ఫ్రీ వైద్య శిబిరం కండక్ట్ చేశాము. ఈ వైద్య శిబిరంలో మేము బీపీ, షుగర్స్ చెక్ చేసి అదేవిధంగా ఈసీజీని చెక్ చేసి ప్రజలకు ఉన్న సమస్యల ద్వారా ఉచితంగా మేము మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా మేము మా మెడికవర్ తరపున ఈరోజు ఈ గ్రామంలోనే కాకుండా ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికవర్ తరపున ఫ్రీగా వైద్య సేవలు అందిస్తాం. విశాఖ జిల్లా మధురవాడలో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 5వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. ఏలుగా పెండింగులో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం, శివశక్తి నగర్, నగరపాలెం, రేవళ్లపాలెం వంటి ప్రాంతాల్లో పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కొండవాలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను, మేయర్ను కోరారు. కలిగించడం అనేది జరుగుతుంది. దీని మీద కూడా నాకు ప్రజలనిపించాల్సిందిగా కోరుతున్నాను సార్. సార్, ఇంకొక విషయం సార్, శారదా నగర్ కొండ రోడ్, అదంతా కొండవాళ్ళ ప్రాంతం. అక్కడ నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ స్టోరేజ్ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగితే అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఆ ఇబ్బంది నుంచి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు కౌన్సిల్ హాల్లో మాట్లాడడం జరిగింది. అలాగే లెటర్ హెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద తమ చర్య తీసుకొని అక్కడ స్టోరేజ్ ట్యాంక్ అనేది నిర్మించగలిగితే ప్రజల ఇబ్బంది నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని గౌరవ కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సూర్యాపేట దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ తేజేష్ నందలాల్ పవర్కు వినతి పత్రం అందజేశారు. ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ వంటి కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కానందుకు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చబడలేదని పేర్కొంటూ ప్రత్యేక జీవో ద్వారా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుక్క రాంబాబు, ఎరుకల సైదులు గౌడ్, మోత్కూరి మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండే? పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని. ఇవ్వాలి అక్రిడేషన్ కార్డులు, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి, కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కొత్త అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం అనేది శోచనీయం, సిగ్గుచేటు. మరి ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో, మరి ఈ మీడియా అకాడమీ చైర్మన్ ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో ఏం తెలియకుండా ఉన్నది. అసలు మీడియా అకాడమీ ఏం జరుగుతున్నది? ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అక్రిడేషన్ కార్డులు కొత్త ఇవ్వకపోవటం వల్ల చాలామంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా అక్రిడేషన్ కార్డులు లేకుండా
తమ హక్కులను వినియోగించుకుంటా అక్రిడేషన్ కార్డు లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానికి అడ్డంకిగా ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు నానా రోగాలలో బారిన పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఈ మీడియా అకాడమీకి కానీ ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేదు. కనీసం జర్నలిస్టు సమస్యలు పట్టించుకునే నాదులు లేదు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి. ఆహా ఓహో అని చెప్పి కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా, మేము వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తామని చెప్పి మొత్తం కూడా లేనిపోని మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి జర్నలిస్టులకు అధికారులు వచ్చిన తర్వాత ఓడ ఎక్కిన తర్వాత ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఉన్నది. ఇప్పటికైనా ఈయనకు అడుగులకు మడుగులతో మా జర్నలిస్టు సంఘాలు కొన్ని ఉండి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకు కుదరదు. కేవలం వాళ్ళ యొక్క సొంత ఎజెండా, సొంత సమస్యల పరిష్కారము, సొంత ఫైరవీళ్ళకే పరిమితం అవుతున్నారు కొన్ని జర్నలిస్టు సంఘాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామాలకు చెందిన సుమారు 8,000 మంది ప్రజలు రైల్వే గేటు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజల కోసం మండల కేంద్రం సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్న ఆయన ఆలేరు ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీల దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర మంత్రుల సహాయంతో అండర్ పాస్ నిర్మించమని అభ్యర్థించారు. ఈ రోజు మొదటి రోజు దీక్షలో బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమార్ స్వామి, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. రైల్వే పాస్ అండర్ పాస్ నిర్మాణము రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణము చేపట్టాలి. ఆలేరు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం, శ్రీనివాసపురం, శివలాల్ తండా, గుండ్లగూడెం 4 గ్రామాలకు సంబంధించి సుమారు 7,000 నుంచి 8,000 మధ్యన జనాభా ఉంటారు. విద్యార్థులు ఇంట్లోనే, రైతులు, ఉద్యోగస్తులకు రోజు ట్రైన్ పోయే యువకులు ఈ గ్రామాల నుంచి పోవాలంటే ఈ గ్రామము జైలు వేసినట్టే ఉంటుంది. 15 నిమిషాలకు ఒక ట్రైను, ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ రోడ్డు లేదు. అంటే 4 గ్రామాలు ఏ సమస్య వచ్చినా, లాస్ట్కు గర్భిణీ స్త్రీలకు వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చిన జైలు వేసే విధంగా ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని స్పందించి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ అండర్ పాస్ నిర్మాణం ఉన్నా వెంటనే నిధులు మంజూరు చేయడం సుముఖంగా ఉంది. గతంలో 2001, 2022లో కూడా ఈ యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ R&B, నేషనల్ హైవే, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టక, ఈ యొక్క 4 గ్రామాల మీద ప్రేమ లేక దీని మీద నిర్లక్ష్యం అయితే రైల్వే డిపార్ట్మెంట్ కు, R&B, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కు, అధికారులకు పొంతన లేకుండా ఉండడం కాబట్టి ఇది ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా గతంలో రైల్వే మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి అశ్విని గారు ఈ రాలేరుకు వచ్చినప్పుడు మండల కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా చేపట్టడం జరిగింది. కానీ మేము రైల్వే డిపార్ట్మెంట్ అడిగితే ఈ గతంలో కూడా ప్రతి దగ్గర మంజూరు అనేది ఉన్నది. తిరుమల శ్రీవారి లక్ష్మి కాసులహారం శోభాయాత్ర శుక్రవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి లక్ష్మి కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో లక్ష్మి కాసులహారం అత్యంత ప్రధానమైనదని, పౌర్ణమి, గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మతాయ నమః.
సిబ్బంది ఏర్పాటుతో అధికార యంత్రాంగం ముందుకు పోతా ఉన్నారు. చాలా మంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఎంతో మంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలా మంది భక్తులు సజావుగా తీసుకుని జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెద్దకంట్యాడ మండలం 77వ వార్డు కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి, మాజీ సర్పంచ్ కీర్తిశేషులు బుట్టా సన్యాసిరావు 5వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వార్డు పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. తదుపరి దేవాడ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న అమ్మవారి ఆలయానికి ₹1,00,000 నగదు ఆలయానికి కమిటీకి అందజేయడం అన్నది. కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీ మరియు ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తన సమస్యలాగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా పోరాటం చేసిన ఒక మంచి ప్రజానాయకుడు బుట్టా సన్యాసిరావు గారు. మరి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇద్దరం పార్టీలో లేనప్పుడు కూడా అనునిత్యం ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల మీద కానీ, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కానీ నాతో చాలా పోరాటం చేసిన వ్యక్తి. తర్వాత నేను అభివృద్ధి చేసే వ్యక్తిని, నాకు రాజకీయాలు లేవు, డెవలప్మెంట్ విషయంలో నేను రాజీ పడినని తెలిసిన తర్వాత నాకు మంచి మిత్రుడే. మరి నేను ఒక మంచి మిత్రుని కోల్పోయాను. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా నేను వచ్చాను. ఆయన ఆశయాలని, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం అహర్నిశలు తాపత్రయపడతా ఉంది. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఇదేదో పదవిని ఎంజాయ్ చేయాలని కాకుండా ఇది ఒక బాధ్యతలాగా సూర్యకుమారి గారు అనునిత్యం. మరి ఈరోజు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు ఏపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గోకవరం సెంటర్లో ఆయన విగ్రహాన్ని మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సూరిబాబు చింతలపూడి నియోజకవర్గంలో ప్రజాసేవలో వెలుగొందిన మంచి మనసున్న నాయకుడని, అతను లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూరిబాబుకు నివాళులు అర్పించారు. మరి జడ్పీటీసీ గారు నేర్చా మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చింతలపూడి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు రాజేష్ బాబు గారు, ఇనుగంటి రాజేశ్వర్ గారు, ఆయన ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి. జోహార్ సూరిబాబు గారు, జోహార్ సూరిబాబు గారు, జోహార్ సూరిబాబు గారు, అందరూ జోహార్. మరి జడ్పీటీసీ గారు నేర్చా మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రధానంగా లక్ష్యంగా ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ముందడుగు వేశారని పులిపాటి అంహయ్య తెలిపారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాపట్ల గుంటూరు రహదారిలో బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ, ప్రాంతంలో రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సభ్యుల సహకారంతో మరిన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు వేజన్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, షేక్ సుబానీ, భీమా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అమ్మయ్య.
నేను ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ మెంబర్గా ఉన్నాను. ప్రమాదాల నివారణ నిమిత్తము ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ తీసుకున్న నిర్ణయం మేరకు సహాయ సహకారాలు అందిస్తానని కోరుతున్నాను. బాపట్ల పరిసర ప్రాంతాలలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో కొంతమంది మరణిస్తుంటే మరికొందరు గాయాల పాలై ఆసుపత్రుల పాలై చికిత్స ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోతా ఉన్నారు. అయితే ప్రధానంగా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక సూచనలు చేస్తూ సలహా చేస్తూ వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా మా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ బాపట్ల గుంటూరు రహదారిలో మా ఆర్గనైజర్ సభ్యులు అమ్మాయి గారి సహకారంతో ఈ రోడ్లో ఒక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి బాపట్ల వచ్చే ప్రయాణికులకి వాహనదారులకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా చీరాల బాపట్ల రూట్లో కర్లపాలెం బాపట్ల రహదారిలో సూర్యలంక బాపట్ల రహదారిలో కూడా బోర్డులు ఏర్పాటు చేయడానికి మా సభ్యుల సహాయ సహకారాలతోటి తీసుకున్నాం. పూర్తిగా 4 సభ్యులు ఈ బోర్డులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా భరిస్తా ఉన్నారు. వీటికి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రధానంగా వాహనదారులందరూ కూడా తగిన పోలీసులు తెలిపే తగు సూచనలు తప్పనిసరిగా పాటించి ఒక్కరు కృషి చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలంలో ఎడమ కాలువపై ఉన్న ఆక్రమణలను పోలీస్ భద్రతతో తాండవ ఇరిగేషన్ అధికారులు తొలగించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టారని తాండవ ఏఈ శ్యామ్ కుమార్ తెలిపారు. అయితే కొంతమంది 30 ఏళ్లుగా నివాసం కట్టిన ఇళ్లను తొలగిస్తే ఎక్కడ ఉండాలో ప్రశ్నించారు. కొందరు కక్షపూరిత ఫిర్యాదుల కారణంగా మాత్రమే కొన్ని ఇండ్లు తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఇతరులు ఆక్రమణలు తొలగిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు. గతంలో ఎప్పుడు కూడా నాతవరం పుట్టుబడ్డ కాంచి ఎప్పుడు ఇటువంటి పరిణామాలు జరగలేదు. ఈ అక్రమ కట్టళ్ళు మా మీదే వర్తిస్తాయా లేదంటే మేము కంప్లైంట్ పెట్టినా సరే మరి మీరు దాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వర్క్ చేస్తారని చెప్పేసి మేము కూడా కోరడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు యాళ్ళ అర్జును. మరి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు పీడబ్ల్యూ కాలగొట్టు మీద కంప్లైంట్లు పెట్టడం జరిగింది. మరి నేను ఆ కంప్లైంట్ పెట్టిన దాంట్లో నేను ఒక బాధితుడిని. మరి అక్రమ కట్టలు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం జరిగింది కొంతమంది యువకులు. మరి ఇలాంటి అక్రమ కట్టల్లో లెఫ్ట్ కెనాల్ మీద రైట్ కెనాల్ మీద చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా పరిహేణలో తీసుకొని వాటిని కూడా తొలగించి ఉంటుంటే బాగుండు. ఏదో కక్షపూర్వకంగా కొద్ది మేరకే ఒక 200 మీటర్లో ఉన్నటువంటి ఇల్లు కంచెలు టెంపరేచర్ టీచర్లు తొలగించడం జరిగింది అధికారులు వచ్చి. నా పేరు శ్యామ్ కుమార్ అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈ కింద వర్క్ చేస్తున్నాను. ఇక్కడ తాండవ రిజర్వర్ ప్రాజెక్ట్ అని అంటర్లో చేస్తున్నామండి. ఇక్కడ మన నాతవరం విషయానికి వస్తే మన నాతవరం ఊరు గుండా మనకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రవహిస్తుందండి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎడంకాలం ఉంది. ఆ ఎడంకాల బ్యాంక్స్ కుడి బ్యాంక్ మీద కొద్ది ఆక్యుపేషన్స్ ఉన్నాయని 3 నెలల క్రితమే మాకు పీజీఆర్ఎస్ ఒక 5-6 వేశారు. మేము వచ్చాము, మేము మా సిబ్బంది వచ్చి గుర్తించాము. అదేవిధంగా సర్వేయర్కి లెటర్ రాసాము. సర్వేయర్ గారు ఎంఆర్ఓ గారు సర్వేయర్ గారిని పంపించి సర్వే చేయించి హద్దులు నిర్ణయించారు. చీపురుపల్లి నాగరాజ్ అండి. గతంలో 30 సంవత్సరాల బట్టి నుంచి ఇదే కాలగొట్టు పక్కన సైటు స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని ఉన్నామండి. ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన బాధితులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ముందుకొచ్చి విధానం లేదండి. ఇవాళ వాళ్ళకి ఎందుకు అంత బాధ కలిగిందండి? ఆ రోడ్డు అంట బస్సులు వెళ్ళలేదా, లారీలు వెళ్ళలేదా, ట్రైన్లు వెళ్ళలేదా, కార్లు వెళ్ళలేదండి. గతంలో ఎప్పుడు కూడా నాతవరం పుట్టుబడ్డ కాంచి ఎప్పుడు ఇటువంటి పరిణామాలు జరగలేదు. మరి
ఈ అక్రమ కట్టళ్ళు మా మీదే వస్తాయా, లేదంటే మేము కంప్లైంట్ పెట్టినా సరే మరి మీరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరంలో పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు ఎంపీడీఓ ఎం సత్య శ్రీనివాస్. వైడిపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో 31 పంచాయతీల 80 పారిశుద్ధ్య కార్మికులు గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం స్థానిక హరిత రాయబారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం చెత్త సంపద కేంద్రంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మూర్తిబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు మంకు సాంబమూర్తి, బీజేపీ నాయకులు గవిరెడ్డి త్రినాథ్, పంచాయతీ కార్యదర్శి చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నాతవరం మండలం వైడిపేట గ్రామ పంచాయతీలో శ్రీయుత కమిషనర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక 2025-26లో భాగంగా లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికరణ భాగంగా థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా ఈ మరిపాలెం గ్రామాన్ని గౌరవ ఎంపీడీ గారు సెలెక్ట్ చేయడం, అలాగే స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరిపాలెం గ్రామంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా ఈరోజు మరిపాలెం గ్రామాన్ని విచ్చేసి ఈ కార్యక్రమంలో ఉదయాన్నే 6 గంటలకు పాల్గొని మరిపాలెం గ్రామంలో ప్రతి వీధిని పరిశుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే పచ్చదనం పెంపొందించడం కొరకు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అనంతరం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి వారు, అలాగే ముఖ్య కార్యనిర్వాహక జిల్లా ప్రజా పరిషత్ విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు మన నాతవరం మండలంలో వైడిపేట గ్రామ పంచాయతీలోని మరిపాలెం గ్రామంలో గ్రామం మొత్తాన్ని కూడా శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గాను ఈరోజు ఉదయం 6 గంటలకు మన నాతవరం మండలం 31 పంచాయతీల నుంచి కూడా గ్రీన్ అంబాసిడర్ అందరూ కూడా మరిపాలెం గ్రామానికి అంబేద్కర్ కాలనీ, సాయిబాబా టెంపుల్, యాదవ్ కాలనీ, రాజుబాబు కాలనీ, బీసీ కాలనీ, ఎంపీ ఎలిమెంటరీ స్కూలు, అలా కేజీబీవీ స్కూలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయల చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. చెరువు వద్ద చేపలు పట్టేవారు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని నీటి నుంచి తీసి అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గుండు శంకర్. వైరవాణిపేట నైర వ్యవసాయ కళాశాలలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు పరిస్థితులు, పరిసర పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలను నేర్చుకోవాలన్నారు. శిబిరంలో మొక్కలు నాటడం, గ్రామస్తులకు వ్యవసాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మంచి అలవాట్లను వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం రాష్ట్ర అధికారి డాక్టర్ ఎం సుధాకర్, నైరా కళాశాలకి చెందిన డాక్టర్ జి జోగినాయుడు, పీజీ మూర్తి, నరేష్, ప్రతాప్ తదితరులంతా పాల్గొన్నారు. చూడండి
కొంచెం చూడలేదు అయినా సార్ సాంగ్ ఎవరు उठे जगे स्वराष्ट्र के लिए जगे जगे स्वयं सजे वसुंधरा सवार दे उठे उठे जग రైతుల యొక్క సేవలో మేము నిమగ్నమై ఉన్నాము. టమాటా, వంగ, మిరప అని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అయినా విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేసినటువంటి వాలంటీర్ చేసినటువంటి సేవకు గుర్తుగా ఒక మొక్కను ఇక్కడ మనం నాటడం జరుగుతున్నది. చూడండి కొంచెం చూడలేదు అయినా సార్ సాంగ్ ఎవరు उठे जगे स्वराष्ट्र के लिए जगे जगे स्वयं सजे वसुंधरा सवार दे उठे उठे जग రైతుల యొక్క సేవలో మేము నిమగ్నమై ఉన్నాము. చిత్తూరు జిల్లా కుప్పంలో కొత్తపేట టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం అన్నా క్యాంటీన్లో పేదవారికి 3 పూట్ల ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖేష్ను సాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు అధ్యక్షులు సుకుమార్, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, 13వ వార్డు అధ్యక్షులు లోకి ఉదయ్ మరియు కుప్పం నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు మురళి, సుజి, మణి పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి లేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ అయిన ముఖేష్ అప్పన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన అన్నా క్యాంటీన్లో ప్రజలందరికీ 3 పూట్ల ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కావున ప్రజలందరూ వచ్చి కడుపు నిండా భోజనం చేసి మన అప్పు అన్న గారిని మనసారా జీవించి వెళ్ళాలని మన అన్నా క్యాంటీన్ తరఫున కోరుకుంటున్నాం. నా సగం అయినటువంటి నా అన్న కొత్తపేట యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు అనగా అన్నా క్యాంటీన్లో 3 పూట్ల మా వంతు మా అన్న పేరు మీదుగా ఉచిత భోజనం ఏర్పాటు చేశాము. ప్రజలందరూ ఇచ్చేసి కడుపు నిండుగా తిని మా అన్నను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాదు కూడా ఉచితమప్ప సౌండ్ అది ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను మరింత తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం జనవాణి కార్యక్రమంను 7 మండలాల్లో నిర్వహించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు వెంటనే స్పందించే విధంగా జనవాణి కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రతి మండలంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా జనసేన పార్టీ నుంచి జనవాణిగా, అలాగే లోకేష్ గారు గ్రీవెన్స్, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో
జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ మంగళవారం నుంచి ప్రతి మండలానికి ఒకరోజు కేటాయించి ఆ మండల కేంద్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వారి అందరికీ కూడా ఇంటిమేషన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యపై పరిష్కరించే దిశగా జనవాణి కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ జనవాణి కార్యక్రమాల సమస్యని పరిష్కరించే దిశగా మేము అధికారులను కూడా ఆ రోజు అక్కడ జనవాణి కార్యక్రమంలో ఉంచి వారికి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు కాన్స్టిట్యున్సీలో పోలవరం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నందు మత్స్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబులు పాల్గొని మత్స్యకారులకు వలలు, మోటార్లు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. వారికి సబ్సిడీపై వలలు, మోటార్లు అందించినట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 25,000 వరకు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. మనకి 31 కేజీలు బియ్యం ఇచ్చే రోజుల్లో మొట్టమొదటిసారిగా మత్స్యకారులకి 4,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాళ్ళకి వలలాగి వెన్ను వంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకునే విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మత్స్యకార ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే స్కూల్స్ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితులు మనం చూసుకోవడం జరిగింది. మనకి ఆయిల్ సబ్సిడీల విషయంలో, మనకి మత్స్యకారులకు అవుట్బోర్డ్ మోటార్ల విషయం, అదేవిధంగా పూర్తి సబ్సిడీతోటి వలలు ఇవ్వటం, మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మన ప్రభుత్వాల్లో చేసాయి. మన ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం. ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే మత్స్యకారులు ప్రాణాలని పణంగా పెట్టి, అది ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.